ఇక 2-3 నెలల తర్వాతే పెట్రోల్ ధరలు తగ్గింపట. ఇక ఇప్పట్లో వస్తుంది కదా కొన్ని వార్తలు. ఇక రేపు తగ్గుతుంది, ఎల్లుండి తగ్గుతుంది, గ్యాస్ సిలిండర్ల దగ్గర తగ్గింది, కమర్షియల్ గ్యాస్ యొక్క ధర తగ్గింది కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ ఈ ఈ సంబంధించినటువంటి పెట్రోల్ రేట్లు కూడా ఏమైనా తగ్గుతాయి కావచ్చు అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పట్లో అయితే ఈ పెట్రోల్ ధరలు తగ్గేటువంటి అవకాశం లేదు. ఎందుకు తగ్గేటువంటి అవకాశం లేదంటే ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు కదా. అవసరమైతే మళ్ళీసారి పెంచుతారు, అంతే తప్పించి ఇప్పట్లో తగ్గాయి. మరి బంగారం రేటు తగ్గుతూ ఉన్నది, ఇటు గ్యాస్ రేటు కూడా తగ్గింది కదా, మరి పెట్రోల్ రేటు తగ్గదా అంటే మొత్తం ఈ ఉన్నటువంటి చమురు సంస్థలన్నీ కూడా అంటే వీళ్ళు గతంలో ఏ అయితే ఈ ఎన్నికల కంటే ముందు పశ్చిమ బెంగాల్ మిగతా సంబంధించినటువంటి కొన్ని ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల నేపథ్యంలో ఒక పక్కన వివిధ రాష్ట్రాలు కొంత పెట్రోల్ ధరలు పెంచినప్పటికీ ఉన్నటువంటి ఎన్నికలు మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా పెట్రోల్ ధరలు పెరగలేదు. ఎందుకు పెరగలేదు అంటే అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పెంచలేదు. ఇప్పుడు అటువంటి ఆ సిచ్యువేషన్ లేదు. ఎందుకు పెంచుతారు? చమురుకు సంబంధించినటువంటి ఆ కంపెనీలన్నీ కూడా ఇప్పటికే హెచ్చరించినాయి, మేము ఇప్పటికే నష్టపోయినాం, మేము ఆ నష్టాలను పూడ్చుకోవాలంటే పెట్రోల్ ధరలు పెంచాల్సిందే అంటూ. దరిదాపుగా ఒక నెల కాలంలోనే 8 రూపాయలు ఏమో పెంచిళ్ళు. ఒకసారి 3 రూపాయలు, ఒకసారి 3 రూపాయలు, ఒకసారి 95 పైసలేమో, మొత్తానికి 7-8 రూపాయలు పెంచిళ్ళు. ఇప్పట్లయితే ఈ పెట్రోల్ ధరలు తగ్గేటువంటి అవకాశం లేదట. అది ముడి చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్తా ఉన్నాడు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించే పరిస్థితి లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. కనీసం మరో 2-3 నెలల పాటు ముడి చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితేనే ధరల తగ్గింపుపై పునఃసమీక్షించే అవకాశం ఉందన్నారు. ఇట్నే ఉండాలి, ఈ ముడి చమురు సంబంధించినటువంటి ధరలు ఆడ తగ్గంగానే ఇక్కడ తగ్గేటువంటి అవకాశం లేదు. ఇట్లనే కనుక స్థిరంగా ఇట్లా తగ్గుకుంటూ వచ్చినట్టు అయితే 2-3 నెలలు తగ్గిస్తాం తప్పించి ఇక మళ్ళీ ఇది పెరుగుడు తగ్గుడున్నట్టు అయితే ఇక ఇది తగ్గించేటువంటి అవకాశం లేదనేది మనకు దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. సో ఒక పక్కన 2-3 నెలల పాటు ముడి చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగితేనే ధరల తగ్గింపుపై పునఃసమీక్షించే అవకాశం ఉంది. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భారత రిఫైనరీలు 2 నెలల క్రితం అధిక ధరలకు కొనుగోలు చేసిన చమురునే శుద్ధి చేస్తున్నాయని చెప్పారు. తగ్గిన ప్రస్తుత ముడి చమురు ధరలు మరో 2-3 నెలలు ఇలాగే కొనసాగితే అప్పుడు పరిస్థితి సమీక్షిస్తాం. అయితే ఇది ఏవైతే ముడి చమురు ఉందో అంటే ముందుగానే ఆ ముడి చమురు తీసుకొని వచ్చి ఇక్కడ శుద్ధి చేసిన తర్వాత కదా పెట్రోల్ వచ్చేది. కాబట్టి అప్పుడు యుద్ధం నేపథ్యంలో తీసుకొచ్చినటువంటి ముడి చమురు అప్పుడు కొనుక్కొచ్చినటువంటి రేట్ ఏదైతే ఉన్నదో అధిక ధరలో కొనుక్కొచ్చినాం కాబట్టి దాన్ని ఈ విధంగానే అది 2-3 నెలల పాటు దాన్ని శుద్ధి చేసి వినియోగించుకోవాలి. మేము ఎక్కువ రేటుతో అప్పుడు కొనుక్కొచ్చినాం కాబట్టి అదే ఎక్కువ రేటుతో అమ్ముతం తప్పించి ఈ 2-3 నెలల వరకు మాత్రం అటువంటి తగ్గేటువంటి పరిస్థితి అయితే లేదు. 2-3 రోజుల తర్వాత అప్పుడు పరిస్థితిని సమీక్షిస్తాం. అయితే ధరలు తగ్గుతాయని ఇప్పుడే చెప్పడం ఊహాజనితమే అవుతుంది అని మంత్రి అన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశీయ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆ భారాన్ని ప్రజలపై వేయలేదని తెలిపారు. దీంతో అవి జూన్ నెలాఖరు నాటికి 74,781 కోట్ల మేరకు నష్టపోయాయని వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో పెట్రోల్ ధరలు అభివృద్ధి చెందిన దేశాల్లో 20%, భారత పొరుగు దేశాల్లో 35% వరకు పెరిగితే భారత్లో 5.58% మాత్రమే పెరిగాయని ఆయన తెలపడం జరిగింది.